దాదాపుగా 26 ఆపరేషన్లు. 26 ఆపరేషన్లు చేశారు. వందల మంది ఈ జవాన్లు చనిపోయారు. అది దురదృష్టకరం. ఎందుకంటే ఎవ్వరు చనిపోయినా వాళ్ళకు కుటుంబం ఉంటది. సో, వీళ్ళు ఉద్యోగం కోసం చనిపోయారు. వాళ్ళు ఉద్యమం కోసం చనిపోయారు. ఎ ఎవరి ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటది జీవితానికి. వీళ్ళ లక్ష్యము ఉద్యమము, వీళ్ళ లక్ష్యము ఉద్యోగం. సో, వీళ్ళు ఒకరు ఆదేశిస్తే పని చేస్తారు. వాళ్ళు వాళ్ళకు ఆలోచన వస్తే పని చేస్తారు. సో, ఆదేశాలకు, ఆలోచనలకు మధ్య కొనసాగుతున్న ఘర్షణే ఉద్యమం వర్సెస్ ఉద్యోగము. సో, ఈ ఉద్యమం వర్సెస్ ఉద్యోగంలో అటు వాళ్ళు చనిపోతున్నారు, ఇటు వీళ్ళు చనిపోతున్నారు. సో, ఈ ఎవరైతే వీళ్ళని వాడుకొని, వీళ్ళని ఈ పావులుగా వాడుకొని ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం సేఫ్‌గా ఉన్నారు. ఇటువైపు పెట్టుబడిదారులు, ఇటువైపు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు, ఈ అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ మాత్రం క్షేమంగానే ఉన్నారు. అసలు వాళ్ళని మట్టుపెట్టడానికి వెళ్తున్న ఏమీ పాపం తెలియని జవాన్లు చనిపోతున్నారు. ఉద్యమమే లక్ష్యంగా పేద ప్రజలు వాళ్ళకు వాళ్ళని పీడన నుంచి విముక్తి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఉద్యమ నాయకులు చనిపోతున్నారు. ఇది దురదృష్టకరం.